హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే సేను కాడికి పోయి వచ్చినాం. కొయ్యలు గిట్లా తెప్పించినాం, ఒక 2 బండ్లు తెప్పించినాం. గెట్టు పొడుగుతా ఆ కొయ్యలు పరిచినాం, ఎందుకంటే పంట వేసుకుంటున్నాం కదా, గొడ్లు గిట్లా చొరకుంటా ఆ గెట్టు పొడుగుతా వేసినాం కొయ్యలు. రేపు ఇంతకుముందు మా అత్తగారి కాడ అది తెచ్చిన చూడు, అయ్యింది నాన్న కుందేలే అయ్యి తీగ 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 మిగిలిన తీగ కొడపోయి రేపు వేయాలి మనం ఆ కొయ్యలకు మొత్తం రేపు. అక్కడ స్తంభాలు మా అత్తగారి కాడ వేసినాం చూడు, దానికి ఆ తీగ కొంచెం మిగిలింది, ఒక బెండల్. దాన్ని అక్కడ మేము కొయ్యలు వేసిన కాడ మొత్తం కట్టాలి. స్నానం అయితే ఇప్పుడే చేసిన. గంగలక్ష్మి గిట్ల లేదు, మా అత్తగారింటికి వెళ్ళింది. మా అత్త గిట్ల దేవరకు మొక్కుకుంటుంది, అందుకనే గంగలక్ష్మి వెళ్ళిపోయింది. మేము మొన్న ఆదివారం మొక్కుకున్నాం. ఇవి మా నాన్న షర్ట్ అంతా ఇది వేసుకోకంటే వేసుకున్నాడు, ఇదంతా ఖరాబ్ అయిపోయింది. మరి ఏం చేస్తాం, కొయ్యలు షర్ట్ అంతా ఇది ఖరాబ్ అయిపోయాయి. వేరే తీసుకుంటే అయిపోనా, ఏదో బట్టు పని కట్టే పోనా, ఏం చేస్తాం. చొక్కాలు అంటే ఉన్నాయి, గీలు ఉండాలి. నాకు మాత గిట్లా రమ్మన్నది మరి మిమ్మల్ని, అసలు ఏంది మొత్తం పో పానం మిస్కిందా. అయితే మా నాన్న ఏం చేసిండంటే ఇంత చికెన్ తెచ్చుకున్నాడు, ఒక 1/2 కిలో. మా తమ్ముడు కుక్ చేస్తున్నాడు. మంచిగా చేయి తమ్ముడా, సూపర్ చేస్తా. మొత్తం ఫ్రై చేస్తాను కదా. కారం బాగా ఉడికిందా? ఉడికింది. ఏదో ఒకటి అయితే ఇంత ఉడికిందా లేదా? ఉడికిందన్న. ఆకలి అవుతుంది, మధ్యాహ్నం తినలేదు, ఇప్పుడే వచ్చినాం. పొద్దున తినిపోయినాం, అన్నం పట్టుకొని పోలేదు. ఇది మంచిగా ఉండాలా ఏదో చూద్దాం. నీళ్ళు పోయలేదా? కారం బాగున్నాయి. ఇంకా పోయలే నీళ్ళు, ఇప్పుడే వేసిన. అబ్బో ఉడికింది కదా, మాట వెళ్తలేదు, అంతగానే కారం ఉన్నది. బాగా వేసిన, తక్కువనే వేసినా కానీ ఇప్పుడే వేసిన. కారం అంతా దాంట్లోనే ఉన్నట్టు. కారం వేసి కలుపుతాడే నేను వచ్చింది మంచిది. కానీ మస్తు ఉడికింది, కాతాడు. అయితే పొద్దున్న కొయ్యలు వేసినామండి. పొద్దున్న ఇంత తినిపోయినా, ఎక్కువ కూడా తినలేదు. అయితే ఇప్పుడే వచ్చిన, ఆకలి బాగా అవుతుంది. మా అత్తకి ఇట్లా ఏం కరెంట్ ఉంది అక్కడనే తింటిగా. ఇప్పుడు అన్నం తినా, ఆడిపోయినాకనే తింటా. గంగలక్ష్మి అయితే పోయింది. మా నాన్నకి ఇట్లా రమ్మని చెప్పింది వాళ్ళు, కాకపోతే ఇక నేనేం రావాలి, పానీ మిసిపోయింది, ఇక నేను రాలేనేమనుకోకు అని అన్నాడు మా నాన్న. అయితే ఇప్పుడు నేను మా అత్తగారింటికి వెళ్తున్నానండి. తమ్ముడా మంచిగా చేసుకొని తినండి, నేను వెళ్తాను మరి. ఇప్పుడు నేను ఇక మా అత్తగారింటికి వెళ్తా. తాళం ఏంది నాన్న? తోటనా? నువ్వు తోటేసినప్పుడు మంచిగా కాసింది, అప్పట్లో వేసిండు ఒక 4-5 ఏళ్ళ క్రితం. 2 ఏళ్ళు వేసిన. 2 ఏళ్ళు వేస్తే సూపర్ కాసింది, అందరు పేరు వచ్చింది. ఏమో పని చేసేది గురం, మరి పిచ్చిలు వేసేది మాకు. ఇది బత్తాలు మోసిన వాళ్ళ తోటది, మా ఊరు బడికి మనిషి బత్తాలు మోయలేదా? మోసిన. అప్పుడు ఓం రాడు బీన్ రాడు వెనక చిరి అయితే పొరినే చూసి ఆ కిందికి. అప్పుడు ఏమో కాసింది కానీ ఆ ఏడు రేట్ లేదు నాన్న. రేటు ఉన్నా లేకుండా అది బయటపడదు. ఎప్పుడు ఆడికి వెళ్ళింది. ఒక 20-30 వేలు మీద పడ్డాయి, ఒక ఏడు 50 వేలు పడ్డాయి, ఒక ఏడు మిగిలినాయి కూడా. దానికి ఏమి కాదు, లాస్ ఏమి కాదు, మనం తడుచుకుంటే లాస్ అవుతుంది. కాబట్టి అప్పుల వల్ల కొద్దిగా బాధతోనే ఉన్నాం. వెళ్తున్నా ఇప్పుడు. ఏందమ్మా? పోతానా, కూర బువ్వ తిను. చికెన్ అదే మేము వచ్చే ముందే పోయినట్టుగా. అక్కడికి ఇంటికి వచ్చినవా? స్నానం చేసినవా? ఏందమ్మా? అద్దు కొడుకనా గీదా కొట్టిన కొబ్బరికాయ అందులో కొంచెం ఇంత దేవుంది కాబట్టి
చీర మంచిగా ఉన్నది నీకు. మా పెద్దత్త అప్పుడు వచ్చిందా? నువ్వే వచ్చినావు? నేను చేను కాడికి పోయినాం, నీకు చెప్తాను కదా పొద్దున కొయ్యలయ్యా పోయినాం. గంగలక్ష్మి అక్కడ ఉంది, కొబ్బరికాయ కొట్టిందో ఇప్పుడే కొట్టినాం. నిఖిల్ బొట్టు పెట్టుకున్నాను. తిని కొడుక. స్నానం చేసినావా? చేసిన. ఏంటి తల మీద కలిసి చేసిన? ఏ నిఖిల్కు మించుకు ఇక నువ్వేం కూడా వచ్చినావు? నేనా 5 గంటలకు. మేము 5:30 వచ్చినాం. నీకోసం చూసి ఇక వచ్చినాం. లేట్ అవుతాం. ఆ టీవీ ఎవరిది? టీవీ ఆ టీవీ మా అత్తగాల తమ్ముంది, వాళ్ళ ఇల్లు పీకిండు. ఇదే ఏది గిద్ది నాన్న నిఖిల్ మంచి నాకేదో ఇచ్చిండు. తే పెట్టు. మామయ్య గిట్ట రంజిత్ గిట్ట రాలేగా? వస్తానా వాళ్ళు ఇక రాలే. ఆలు చికెనే తెచ్చుకున్నారు 1/2 కిలో. రమ్మంటే ఇక పని చేసిండు కదా, స్నానం చేసుడు అది ఇది లేట్ అవుతుందని అత్తమ్మ ఆల్రెడీ మొక్కింది. ఇక లేట్ అయింది మాకు. లేట్ అవుతా కానీ అత్తే మంచిగా కానీ మేము అటు పనికి పోయినామా, అంతలోపు అన్నీ అయిపోయాయి. కొద్దిగా ముందు అయితే అయిపోగానే హల్వా కట్టుడు అన్నం ఇంత తింటానికి రమ్మంటే అయిపో. నేను అన్నం ఆగా అన్నాడు కానీ ఆడ చికెనే తెచ్చినాం. ఇప్పుడు ఏంది చికెనేనా? అయితే ఆయనే చికెన్ చేసినాం మేము. అచ్చు కానీ లేట్ అయింది, అంతలో మొక్కే ఉండే. మేము మొన్న ఆదివారం మొక్కుకున్నాం ఇంట్లో. ఎందుకంటే గాలి దోలి ఏది రాకుండా మొక్కుకుండా మంచిగా ఉండాలి అన్నట్టు ఇంట్లో ఆయిటికి అన్నట్టుగా మొక్కుకున్నాం. ఇక ఎవరి పైన మొక్కుడు ఇంట్లో. మా అత్తమ్మకు దేవర కూడా ఉంది. ఏం దేవరు మరి? మా నాన్నకేమో మల్లన్న దేవుడు ఉన్నాడు, వస్తాడు కానీ ఊక రాదు మరి. అత్తది మా అమ్మకు చనిపోయింది కదా, మా నాన్న మీదికి పోనిండు. మనమే కూడా చెప్తాను మరి, చెప్తాడు ఏమన్నా పానాల మించి లేకుండా మేము ఎప్పుడైనా కానీ. ఇక నిఖిల్ అప్పుడైతే ఊక రప్పించుకునేది. మంచిగా చేస్తాడు దేవరత్తే, గాలిదులైనా ఉండాలి. అత్తమ్మకి ఏంది పోసమ్మ నిఖిల్కి ఒకసారి హాస్పిటల్ గాలి పట్టింది.
పడితే మా అత్తమ్మకి దేవర వచ్చి ఇక పోగొట్టి వాళ్ళ హాస్పిటల్లో ఉండేటోళ్ళు అందరేమో ఇదేంది అన్నట్టు ఈ పల్లెటూరు వాళ్ళని అందుకే తీసుకోవద్దని వాళ్ళు అన్నారు. అన్నలు కానీ మరి దేవరు రాకుంటే మంచిగా ఆయనకు ఊపిరి కూడా అందలే అసలు నిజమే అత్తమ్మ. మరి అత్తే మంచిగా అయిందా? అత్త మంచిగా, నువ్వేమో ఐసీలు ఉన్నట్టున్నావు, ఈమెకేమో బీపీ పెరిగింది నిఖిల్ కన్నాక. ఈమె ఐసీలు ఉన్నాయి, తనకు తెలియదు. ఐసీలు ఉన్నా నాకు సోయలేదు, నేను చచ్చిపోయేదాన్ని. పిల్లల హాస్పిటల్ ఉన్నాడు నిఖిల్ పిల్ల, మేము అందరం ఆనే ఉంటే నాకు సోయలేదు, ప్రాణం లేదు. నాకు దేవరాత్తేనే మంచిగా అక్కడ వచ్చింది హాస్పిటల్. అయితే గాలి ఎట్లా పట్టిందంటే అటు ఇటు మేడం సార్ అనుకుంటా, సార్ అన్నాడు కదా పాలు ఇవ్వాలి కదా అంటే తీసుకొని పోయినాం. 1 కిలోమీటర్ ఈమె దగ్గర తీసుకుపోయి ఈ వేరే హాస్పిటల్, నిఖిల్ వేరే హాస్పిటల్ తీసుకొని పోతే ఇక పోగా గాలి పిల్లానికి సోయి లేకుండే. నేను కూడా నన్ను బతుకుతాను అన్నలు. నాకు ఆపరేషన్ అయితే అప్పుడు బాగా సీరియస్ ఉండే బీపీ. ఏం కాదు సత్తన బతుకుతాను. డాక్టరే భయపడ్డాడు. నీకు మంచిగానే తెలివి ఉన్నది. ఏం తెలివి, నాకు పెడు చచ్చినట్టు అయింది ఆపరేషన్ అయినా. మంచిగానే ఉన్నట్టు మంచిగా ఉన్నట్టు మీకు అనిపించింది కానీ డాక్టర్ కాకపోతే నీకు కొంచెం బీపీ వల్ల చెకప్ చేసిండు ఎక్కువసేపు. బీపీ 150 ఉండేది. డాక్టర్ భయపడ్డాడు, భయపడి అండ ఆయన డాక్టర్ కూడా ఎంబటి అండ పెట్టాడు ఏసీ రూమ్ లో. ఆపరేషన్ కి ఎంత తీసుకునే కదా 40,000 తీసుకున్నా. బతిలా తగ్గిండు. అర్జెంట్ కేసు 40,000, ఆపరేషన్ 40,000. ఈ నిఖిల్ని నేను కొన్నట్టు పడ్డది. మా అత్తమ్మే పెట్టుకున్నది ఆపరేషన్ ఖర్చు. ఎందుకు అట్లా చేస్తాను చెప్పు. అన్ని బాగానే అయినాయి. 1,00,000 రూపాయల దాకా అయినట్టున్నాయి. ఇంటికి వచ్చినాక కూడా అయినాయి. ఇక మా అత్తమ్మే కూలిపోయినాయి అన్ని ఎక్కడెక్కడో జమ చేసి ఆడిలో తెచ్చి పెట్టింది. అప్పు తెచ్చింది, కొన్ని కూలి కూడా ఉండడం వల్ల కూలయ్యి అప్పు తెచ్చి ఆటి పెట్టింది. ఇక కొన్నట్టే మళ్ళీ పాల డబ్బాలు, ఈమెకు పాలు పడలేదు. మళ్ళీ ఇక ఐసీలో పెట్టుడు వల్ల నేను బాగా వీక్నెస్ అయినా. పాలు పడకుండా పాలు లేవు, బ్లడ్ కూడా బాగా. పాల డబ్బాలు సాగా సచ్చేది కొనలేక. పాలంటే పిల్ల తల్లి ఒక్కడుంటే పాలు వచ్చాడు, పాలు పాడు కానీ పిల్ల ఒక్కడ తల్లి ఒక్కడ అన్ని రోజులు నిఖిల్ కన్నా తినిపి. నేను పాల డబ్బాల వల్ల హాస్పిటల్ తినిపి జలుబు చేస్తే గోస అయ్యేది. ఒక రోజు అయితే మధ్యరాత్రి పట్టుకొని ఉరికినాం, జ్వరం బాగా వస్తే ఆటోని మాట్లాడుకొని. కూడా ఈయనతోటి బాగా ఇంటికానే ఉంటుండే. ఈయన బడికి పోయి మంచిగా ఉంటాను, ఇక్కడ తింటలేడు, ఆయన్నే కొద్దిగా తింటాను. ఇంటికన్నా అంటే బతిని ఆడాలి తినే కాడ. ముట్టినా నేను కొట్టినట్టే కానీ. మీ ఇంటికి వస్తారు అప్పుడు బరకాల ఆయన నా ముందు పోయి తిరిగి తిరిగి బాగా అది ఏం చేసిన బండి పోయి పొక్కల ఇరుక్కున్నాడు. ఏమైంది అక్క నాకు అర్థం కాదు. పడ్డాడు బరకాల ఆయన ఇట్లా పొక్కల పడడం వల్ల మా అసలు దుర్గారావు వాళ్ళందరూ లేపుతుండే కింద పడ్డా. ఆ పొక్కల పడడం మొత్తం దిగబడిపోయినాడు. కొంత పడిపోయి బరకాలు నాన్నే బరకాలు అన్నీ ఉన్నాయి జీసులు మంచిగా నీకు దాకుగా రల్లయ్య రల్లైన వాళ్ళందరూ బుక్ ఆయన ముందే నువ్వు ఉన్నావా? ఈడ ఆయన ఈడ బరకాలు అమ్మేటైనా కింద పడ్డాడు ఆట. అప్పుడు అత్తమ్మ మీ గురించి వచ్చేటప్పుడు అందరూ పోయి లేవచ్చున్నారు.
కిందగా అదిగో ఇక్కడ మాడిగా అక్కడ మాడిగే ఎవ్వరు పోయినా కిందనే పడతాను. నీళ్ళు వచ్చిన పోయినా కొంచెం మెల్లగా వస్తాం మేము. పొద్దున ఎవరో డొల్లిండ్లు సుశీలక్క సమనాన్న అత్త అంటే గోల్ర పడ్డారు. చిరంజీవి కొడుకు ఇసిరినట్టు పడ్డాడు. చిరంజీవి కొడుకు ఆయన భయం ఇట్లా పడి మీద ఇట్లా పడ్డాడు. ఆయనకేమైనా అయిందా పిల్లగానికి? దెబ్బ గీడ కొద్దిగా ఇంకా చికాగో చచ్చిపో కంబం సవరు ఎప్పుడైనా మెల్లంగానే పోతాం మేము. నిమ్మరంగా పండి నిమ్మరంగా రండి. ఈడ పక్క ఆడ పక్క బూడిపే ఇక్కడ ఇది ఇది బూడిపే అటు మనకే పోయేది నీళ్ళు. అలాగ పోయే నీళ్ళు ఇప్పుడు అయ్యా ఆడ ఆగుతానాయి. రోడ్ల మీదనే ఉంటాను ఇప్పుడు. బోల్ర పడతానాయి రోడ్ల మీద మొత్తం బోల్ర పడి ఈడనే పైన పని నానిపోయింది. పొద్దున పడ్డారు. ఇగో ఇక్కడ పడితే మా తమ్ముడు ఇంట్లో చేరా రోడ్లు చూడు ఎట్లా ఆయన కింద పడ్డాడు. అందులో బొర్రుకుంటా ఆయన ఎవరు లేచిపోతాను. ఇద్దరు ముగ్గురు తంబాకాలు నీళ్ళ ఈ రోడ్డు మంచిగా లేదు. ఈ వర్షకాలం దండి చికాకు. దండి అంటే ఈ తూములు గీములు తూములు పూడిపోయింది బిడ్డ. బూడ్పుడు వల్ల నీరు పోతలేదు. నిఖిల్ అన్నం తింటే అయిపోయింది. నిఖిల్ ఇంకింత తింటావా? ఇంకేనా నీళ్ళు చాలా నిఖిల్ కూర ఎట్లున్నదే? ఎట్లున్నది చెప్పవు. ఇగో నీళ్ళు ఇప్పుడు తినదాట కానీ అమ్మమ్మ రమ్మనుకో అమ్మమ్మని మెల్లగా పో. ఏమైంది నిఖిలు? ఏమైంది అక్క? రాగమ్మమ్మ గుంజుకోవాలి గుంజుకోవాలి చూసుకుంటాను. అమ్మమ్మకు మరి బువ్వ వేయవు తీసుకొని వచ్చినావు. నాకు అది అంత వద్దు, నువ్వు ఇంత వేసుకోవా అన్న. నాకు కూడా కొద్దిగా అంతే అందరు. ఆయన ఇయ్యరు మీద పడేస్తాను. ఇచ్చేవరా ఇక రా నిఖిలు పోయి తీసుకురా పోయే. నిఖిల్ మంచి అబ్బో నాన్నది పాటలు. ఏ అది ఎవరికి ఇద్దరు తెస్తాను. నీకే మొయ్యలేకపోతాను. కొద్దిగా కాదు కొంచెం తక్కువ ఎత్త అయిపో. కొద్దిగా నువ్వు బట్ట కాడ పెట్టే అయినా ఇద్దరు అటు ఇవ్వాలి పైన అంతా అయినదే. ఒక్కసారి నేను పోలేను ఊరు వెళ్ళాను. కాళ్ళక మరి అవి తీర్త అయిపోగా అమ్మాయి తీయాలి రేపు. నీకేం రాయే
పిలువే మళ్ళీ వస్తాడు పిలువు. నిఖిలు దా ఇచ్చావు దాన్ని నీకు ఇక్కడ కూర్చొని ఉంటా. ఇక్కడ కూర్చో అయినా ఇస్తారు అటు ఇలా. నా తల్లి మంచిది బంగారు తండ్రి. ఇడదా అమ్మకి ఇచ్చారు మంచోడు అమ్మకి మంచోడు నిఖిల్ మంచి బంగారు తండ్రి మంచోడు. అప్పుడే తినిపించు. కూర మంచిగా ఉన్నది అత్తమ్మ. మస్తున్నది కూర మంచిది. కూర మంచిగా కుదిరేది. కదా నువ్వు కూడా తినే అన్న తింటారు. కూర్చోండి తింటావా నీకు ఇంకా తింటావా? మంచిగా ఉన్నది కూర. నువ్వు మంచట్లా కూర్చోబో కొద్దిసేపు. కూర తినండి మొత్తం 2 తినండి.